వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీతో ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ ఏదైతే ఉందో రిజల్ట్ ఇవ్వడంలో 100% ముందు దాంట్లో ఎటువంటి సందేశం లేదు. ఈరోజు తెల్లవారుజామున వచ్చినటువంటి ఆర్మీ రిజల్ట్లో 22 మంది కూడా జాబులు సాధించినటువంటి ఘనత మన కృష్ణారెడ్డి అకాడమీది. సో దాంట్లో భాగంగానే ఈరోజు మీ ముందుకు మన కృష్ణారెడ్డి అకాడమీలో ఇంటర్ 10th క్లాస్ అయిన వెంటనే జాయిన్ అయ్యి మన దగ్గర ఈరోజు తన సెకండ్ ప్రయత్నంలో మొదటి ప్రయత్నంలో కూడా చిన్న మెడికల్ ప్రాబ్లం వల్ల మిస్ అయింది. కానీ తన రెండో ప్రయత్నంలోనే జాబ్ మిస్ అవ్వకుండా ఈరోజు జాబ్ సాధించడం జరిగింది. అయితే మన అకాడమీ యొక్క పరిస్థితి కూడా మీరు మన వంశీ యొక్క మాటల్లో మీరు వినొచ్చు. హాయ్ సార్, నేను 10th అవగానే ఇక్కడ 2020లో వచ్చాను. ఇక్కడికి 10th అవగానే వచ్చాను. చాలా ట్రై చేశాను. ఫస్ట్ అటెంప్ట్ కూడా నా వల్ల మెడికల్ ప్రాబ్లం ఉండి నేను అవ్వలేకపోయాను. ఏమో ట్రై చేసాం కూడా అవ్వలేదు. కానీ సెకండ్ అటెంప్ట్లో అనుకోకుండానే ఫస్ట్ డైరెక్టర్ మెడికల్ అయిపోయింది. దానివల్ల కంపల్సరీ సార్ ప్రయత్నం లేకుండా మాత్రం అవ్వలేదు. కంపల్సరీ సార్ ప్రయత్నం వల్ల అయ్యింది. నాకు సార్ ఒక దేవుడు లాంటి వాళ్ళు అనుకోవాలి. అతను లేకపోతే మాత్రం నేను ఈ పొజిషన్లో ఉండగలను. అసలు సార్ ఆ రోజులో పిలవడం బట్టి మా పేరెంట్స్ ఒప్పుకోకపోయినా నేను కూడా వెళ్ళాలని చెప్పినా సార్ ఏదో చేసే మరి అక్కడ తీసుకొచ్చారు. చాలా ఇబ్బందితో వచ్చాను ఫస్ట్లో అయితే మాత్రం నేను. కానీ ఉంది, ఫలితం ఉంటుంది. ఇక్కడికి వస్తే మాత్రం 100% ఫలితం ఉంటుంది. ఎవరికైనా కంపల్సరీ రావడానికి ట్రై చేయండి అందరూ. స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది ఎవరికైనా, కానీ అలా ఓపిక పట్టి ఉంటేనే బెటర్. తర్వాత లైఫ్ చూడగలరు. మరి ఫుడ్ కూడా బాగుంటుంది, స్టడీ పరంగా బాగుంది. గ్రౌండ్ అయితే యాక్సిడెంట్ ఎవరు చెప్పాల్సిన పని కూడా లేదు. మీరు అసలు బయట కొనుక్కొని తెలుస్తుంది గ్రౌండ్ గురించి అనేది. సార్ కూడా కన్సల్ట్ అవ్వండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాం కదండి, ఎడ్యుకేషన్ పరంగా అండ్ గ్రౌండ్ పరంగా అన్ని విషయాలు ఫుడ్ అండ్ అకామిడేషన్ పరంగా అన్నీ సమకూరుస్తూ అండ్ స్టడీ హాల్ కూడా ఇప్పుడు అదనంగా డిసిప్లిన్తో పాటుగా ముందుకు వెళ్తున్నాము. 100% స్ట్రైక్ రేట్లు ఉన్నటువంటి ఏకైక అకాడమీ ఆంధ్ర తెలంగాణలో మన కృష్ణారెడ్డి అకాడమీ మండలంలో ఎటువంటి సందేశం అయితే లేదు. ఎందుకంటే నేను మీకు ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా నేను రిజైన్ చేసి వచ్చానంతే. నా యొక్క వర్క్ అనేది ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి పరిశీలించవచ్చు. ఏదో పోలీస్ స్టేషన్లో కూర్చుంటే నా జీతం నాకు వస్తుంది, నెలకు 1 లక్ష రూపాయలు, 1,10,000, 1,20,000 వచ్చేస్తుంది. కానీ ఆ డబ్బులకు కూడా వదులుకొని ఈరోజు నేను ఇక్కడ సేవ చేస్తున్నానంటే ఇలాంటి కుటుంబాల్లో కొన్ని వేల కుటుంబాల్లో వెలుగులు నింపి దేశ సైన్యానికి కావాల్సినటువంటి దేశ రక్షణకు కావాల్సిన సైనికుల్ని అందించడము, అదేవిధంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి సైనికుల్ని పోలీసుల్ని అందించడం మన ధ్యేయంగా మన అకాడమీ ఏర్పాటు చేశాము. నేను ఏ విధంగా అయితే 18 ఇయర్స్కే సక్సెస్ఫుల్గా స్టేట్ టాపర్ని అయ్యానో అదేవిధంగా మన పిల్లల్ని తీర్చిదిద్దుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కడు కూడా చెప్పాను కదండి, 22 మంది కూడా 100% స్ట్రైక్ రేట్తో ముందుకెళ్తున్నటువంటి అకాడమీ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన ఎవరైతే వాచ్ చేస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన యూట్యూబ్లో వచ్చే లాస్ట్ బ్యాచ్లో వచ్చే ప్రతి క్లాస్ కూడా మీకు చేస్తున్నాం. మన యూట్యూబ్ ఛానల్ కృష్ణారెడ్డి అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. దీన్ని కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు 100% మా కంటెంట్ కూడా అందుతుంది. మీరు అక్కడే డిసైడ్ అయ్యి రావచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.